బోడుపల్లి సర్కిల్ పీర్జాదిగూడ పరిధిలోని శంకర్ నగర్ ప్రధాన రహదారి జెప్టో సిబ్బంది తీరుపై స్థానిక కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివాస ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో చుట్టూ అపార్ట్మెంట్లు, కుటుంబాలు నివసిస్తున్న నేపథ్యంలో జెప్టో కార్యకలాపాలు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ప్రత్యేకంగా జెప్టో సిబ్బంది కాలనీవాసులతో అనుచితంగా ప్రవర్తించడం మాత్రమే కాకుండా రౌడీల్లా ప్రవర్తిస్తూ దాడులకు పాల్పడుతున్నారని బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనలతో కాలనీలో భయాందోళనకున్న వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా జెప్టో సంస్థ అక్రమంగా నిర్మించిన భవనంలో సరైన అనుమతులు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వెలువెత్తున్నాయి. దీనిపై స్పందించిన స్థానిక ప్రజలు వెంటనే ఆ సంస్థకు అక్కడి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందిన మాజీ మేయర్, మాజీ కార్పొరేటర్లు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని ఉప్పల్ జోనల్ కమిషనర్ ఫిర్యాదు చేశారు. అక్రమ నిర్మాణం, అనుమతులు లేమి, ప్రజలపై దాడులు వంటి అంశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు స్పష్టం చేశారు. స్థానికులు కూడా ఒకే స్వరంతో మాకు శాంతి భద్రతలు కావాలి, ఇలాంటి సంస్థలు నివాస ప్రాంతాల్లో ఉండకూడదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందిస్తారా లేక మరింత ఉధృతకు దారితీస్తుందా అన్నది చూడాలి. కన్స్ట్రక్షన్ చేసి ఈ ప్రాంతాల నివాస ప్రాంతాల్లో జెప్టో నిర్మించి ఆడవారు కానీ అందరికీ ఇబ్బంది కలిగిస్తున్నారు. చాలా స్త్రీలకు మాత్రం అసలు భద్రత లేకుండా పోతుంది. గంజాయి తాగడం వల్ల తాగి ఇక్కడ అంతా అల్లరి చేయడం వల్ల మాకు చాలా ఈ రెసిడెన్స్ చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇమ్మీడియట్గా దీన్ని తొలగించాలని ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. కాలేజ్ పిల్లలకు, స్కూల్ పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి, చిన్న పెద్ద అనే లేదు, ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగిస్తున్నారు. వాళ్ళ దౌర్జన్యమే ఎక్కువ అయిపోతుంది. మాకు అందుకు మమ్మల్ని మా మీదనే దౌర్జన్యం చేస్తున్నారు. రాళ్లతో దాడులు కూడా చేస్తున్నారు. మేము ప్రభుత్వంలో ఉన్నప్పటికీ వీళ్ళందరికీ కూడా న్యాయం జరగాలన్న ఉద్దేశంతో మా వద్దకి ఈ విషయం తెలియగానే ఇమ్మీడియట్లీ మార్నింగ్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇది ఎలా ఉందంటే, ఒకరిని రక్షించబోతే వీళ్ళ తలకాయలు వలగొట్టడం ఇది చాలా అన్యాయం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము రానున్న రోజుల్లో కూడా ఇలాంటి రిపీట్ చేస్తే మాత్రం ఆ యజమాన్యానికైనా జెప్టో వారికి కూడా ఒకటే చెప్తా ఉన్నాం, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ వ్యాపారాలు చేసుకుంటే క్రమబద్ధంగా చేసుకోండి, కానీ ప్రజల మీద మీరు ఇలాంటి దౌర్జన్యం చేస్తే మాత్రం ఇది ప్రజాపాలన. ఈ కాంగ్రెస్ పార్టీ మాత్రం 100% ఖండిస్తుంది. మేము బిల్డర్ ఆయన అధికార పార్టీ అంటే అధికార పార్టీకి ఉన్నంత మాత్రాన ఇక్కడ మాకు అందరూ ఉన్నారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈరోజు ఏదో నేను చేయాలని అనుకుంటారు. దానికి ఇప్పటికి కూడా మీరు చూడండి, మీ యొక్క మీడియాలో మీరు చూడొచ్చు. G+6 అసలు PMCలో ఉన్నప్పుడు మేము కంప్లీట్ చేసినాము 1.5 year బ్యాక్ కూడా. ఆ G+6 బిల్డింగ్ అది పార్కింగ్ ఏరియా, కంప్లీట్ పార్కింగ్ ఏరియా, ఇల్లీగల్ గా పార్కింగ్ ఏరియాని జెప్టోకి రెంట్కి ఇచ్చుకొని. సరే సార్, ఇప్పుడు ఈ సమస్యను మీరు ఏమంటారు? అధికార పార్టీ పెడతారా, ముందుకు తీసుకెళ్తారా? నివాస ప్రాంతంలో ఉన్న జెప్టోను మరి యొక్క ప్రాంతాలకి తరలించాలి, తక్షణమే తరలించాలి. శంకర్ నగర్ రోడ్ నెంబర్ 1 ఈ గత 1.5 year నుండి ఈ జెప్టోతోని మేము ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంతకుముందు మనకు లేడీస్ చెప్పినట్టు లేడీస్కి భద్రత లేదు. స్కూల్ జోన్లో ఉండి కూడా వాళ్ళకి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అది పర్మిషన్ లేదు. దానికి G+6 పర్మిషన్ తీసుకున్నారు. G+6 బిల్డింగ్ కట్టడం జరిగింది. పిల్లలపైన కానీ మా పైన కానీ నిన్న కాలనీలో జరుగుతుంది ఎన్నోసార్లు. ఒక్కరికి ఐడి ఉండదు, అలా వర్క్ చేస్తున్న వాళ్ళకి ఒక్కరికి ఐడి ఉండదు, ఒక బండి నెంబర్ ఉండదు. ఈసీ ఎలక్ట్రిక్ బండి వెహికల్ యాక్సిడెంట్ సో మెనీ టైమ్స్ యాక్సిడెంట్స్ అయినాయి. ఈ టర్నింగ్లలో ఓవర్ స్పీడ్లో వస్తుంటారు. ఒక్కడికి ఐడి కార్డు ఉండదు, వాడు ఐడెంటిటీ ఉండదు. ఏమైందని జెప్టో దగ్గరికి వెళ్తే వాళ్ళు దౌర్జన్యము. నిన్న కూడా కాలనీలో ఒక చిన్న పిల్లోడు ఒక పేరెంట్ తీసుకొని వెళ్తుంటే గుద్దడం జరిగింది. మేము అపార్ట్మెంట్ ఎదురుగా ఉండని, అరే ఎందుకురా బాబుకి ఇట్లా వచ్చినావు అని అతను అడిగినందుకు 100 మంది గుంపుగా వచ్చి అతను 9th 1st 2026లో కూడా కంప్లైంట్ చేశాము. ఇప్పుడు కూడా మీకు కంప్లైంట్ కాపీలు ఇస్తాము. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మేము ఇచ్చిన కంప్లైంట్ స్వీకరిస్తే నిన్న జరిగిన సంఘటన ఇంత పెద్దగా ఉండదు. నిన్న దాదాపు ఒక 200 మంది గుండాలు వాళ్ళ ఒక గంజాయి కొడుతూ, డ్రగ్స్, వాళ్ళు ఏమంటే ఆల్కహాల్, డ్రగ్స్ బాటిల్స్, మందు బాటిల్ తాగుతూ 24/7 ఇది 24/7 నడుస్తుంది జెప్టో. మార్నింగ్ 3 గంటల వరకు జెప్టో డెలివరీ నడుస్తూనే ఉంటుంది. ఒకరోజు 1ంటికి కూడా పెద్ద బండరాలు తీసుకొచ్చి అపార్ట్మెంట్ ముందు ఎత్తేయడం జరిగింది. టాయిలెట్ కూడా చేస్తే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేస్తాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలి పోలీసు యాజమాన్యం. మీ అపార్ట్మెంట్ టార్గెట్ చేస్తారా? అందరికీ, ఇప్పుడు ఒక్కరిది కాదు, ఇది మెయిన్ రోడ్డు. నిన్న ఇన్సిడెంట్ చాలా అన్ఫార్చునేట్ అండి. జెప్టో అనేది అందరికీ తెలిసి ఉండొచ్చు. 10-minute డెలివరీ యాప్ అని వాళ్ళ స్లోగన్. అంటే మనం ఆర్డర్ చేయగానే 10 నిమిషాల్లో మన ఇంటి దగ్గర ఉంటుంది. కానీ
ఇవాళ జెప్టో వాళ్ళు మన ఫిర్జాదిగూడలోనే శంకర్ నగర్ కాలనీలోనే ఇక్కడ కాలనీ వాసులకు దాదాపు సంవత్సరంన్నర నుంచి బాగా ఇబ్బంది పెడుతుంది. బిజినెస్ అది కూడా సెల్లార్లో, అది అన్అఫీషియల్ సెల్లారు. బిల్డింగ్కి ఏ మాత్రము ఓసీ రాలే ఇప్పటి వరకు, అయినా కూడా వాళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. మాకు ఈ విషయం తెలియగానే కాంగ్రెస్ పార్టీ నుంచి మా అధ్యక్షులు కానీ, మా మాజీ కార్పొరేటర్ అంజిరెడ్డి గారు కానీ, కాలనీ వాసులు కానీ, మేమందరము కన్సర్న్డ్ డిపార్ట్మెంట్ని అందరినీ చెప్పడం జరిగింది, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఇల్లీగల్ కానీ ఇవన్నీ ఇక్కడ నుంచి తీయాలి. ఇలా దౌర్జన్యం చూడండి, రాత్రిపూట ఇప్పుడు పవర్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఇమీడియట్లీ మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇల్లీగల్ అని మీరే అంటున్నారు కదా, దాని మీద చర్య మరి ఎట్లా తీసుకుంటారు సార్? అదే అంటున్నాను. ఆల్రెడీ జోనల్ కమిషనర్ గారికి ఈ బిల్డింగ్ గురించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. డిఈ గారు కూడా ఇచ్చారు, కరెంట్ మన ఎలక్ట్రిసిటీ పవర్ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. ఏమని మీరు ఇమీడియట్లీ మీరు పవర్ కట్ చేయాలి, వాళ్ళ మీద ఇట్లా జుర్మానాలు వేయాలి, ఫైన్స్ వేసి వాళ్ళని బుద్ధి చెప్పాలని మేము ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి 101% కాలనీ వాళ్ళతోనే ఉంటుంది. ఎప్పుడైనా ఏ ఇబ్బంది ఉన్నా మేము ఏ రాత్రి అయినా ఉంటాము. అంజనా చెప్పినట్టు మేము నిన్న రాత్రి బాగా ఫంక్షన్స్ ఉన్నాం. శంకర్ నగర్ రోడ్ నెంబర్ 1లో రెసిడెన్సీలో సఫైర్ అపార్ట్మెంట్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ మాకు ఎదురుగా జెప్టో పెట్టడం వల్ల మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. చాలా అంటే ఎంత ఇబ్బంది అంటే వాళ్ళు ఇటువైపు రోడ్డుకి ఇటువైపు అటువైపు 2 వైపులా పార్కింగ్ చేయడం వల్ల ఎంత ఇబ్బంది అవుతుందంటే చిన్నపిల్లల్ని బయటకు పంపించాలంటే చాలా బాధ వేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ బైకులు అక్కడ బైకులు నిలబెట్టడమే కాకుండా మధ్యాహ్నం వచ్చింది అనుకోండి, ఒక స్త్రీ బయటికి రావాలంటే భయం వేస్తుంది. ఎందుకు అంటే వాళ్ళు గుంపులుగా మాకైతే మా పర్సనల్గా మేమేం చేస్తున్నామంటే ఎన్నోసార్లు వెళ్ళి మేము లీగల్గా వెళ్ళాలి, ఈ గొడవలన్నీ మాకు వద్దు అని చెప్పేసి చాలా సార్లు, ఒక్కసారి కాదు అనేక సార్లు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. కానీ ఆ కంప్లైంట్ ఒక్కరోజు మాత్రమే మాకు వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ డే యాక్సిడెంట్స్, ఎంతోమంది పిల్లలకి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఇక్కడ వస్తున్నారు పేరెంట్స్ కూడా పిల్లల్ని ఇక్కడ పంపించాలంటే భయపడి 10th క్లాస్ పిల్లోడిని కూడా ఒక పేరెంట్ వచ్చి ఇక్కడ డ్రాప్ చేసి మళ్ళీ అదే పేరెంట్ వచ్చి రిటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంచలేక ఎన్నోసార్లు కేసులు పెట్టాము. ఆ కేసుని మాత్రం వాళ్ళు ఎందుకు స్వీకరిస్తలేరో మరి తెలియట్లేదు. వాళ్ళని ఎందుకు ఇక్కడి నుంచి తొలగించట్లేదో మాకు తెలియదు. పార్కింగ్ లేని ఏరియాలో వాళ్ళు జెప్టోని పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? సరే ఒక్కసారి కాదు ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చినప్పుడు దాన్ని రిటర్న్ తీసుకోవచ్చు కదా, ఎందుకు రిటర్న్ తీసుకోవట్లేరు? మా పిల్లల్ని మేము ఎలా బయటకు పంపించాలి? ఇన్ కేసు ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అనుకోండి, పిల్లలు ఎలా వస్తారు ఎలా పోతారు? అంతమంది మధ్యలో నుంచి వెళ్ళి వచ్చి వాళ్ళు గుంపులుగా ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్కసారి ఆర్డర్స్ దొరుకుతాయి, ఒక్కొక్కసారి ఆర్డర్స్ దొరకవు. ఆర్డర్స్ దొరకని టైంలో వాళ్ళు ఏం చేస్తారు, ఖాళీ టైంలో టైం పాస్ చేసి టీన్ అవుతున్నారు. ఇది మాత్రం మాకు మంచిగా అనిపించట్లేదు. సో అది చెప్పడానికి వెళ్తే నిన్న రాళ్లతో దాడి చేయడం జరిగింది, అది కత్తులతో దాడి చేయడం జరిగింది. మేము బయటికి రావాలంటే లేడీస్ భయపడ్డాము. అదే రాళ్ళు తీసుకొని అపార్ట్మెంట్లోకి రావడం జరిగింది. మాకు ఎక్కడ ఉందండి సెక్యూరిటీ ఇప్పుడు? మేడం మీరు కంప్లీట్ చాలాసార్లు కంప్లీట్ చేశారు కదా, అవును ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు ఇక్కడ చెప్తూ ఉండొద్దు. మా అపార్ట్మెంట్ ముందు కానీ మా లైన్ లో కానీ 2 sides మాకు బైకులు ఎంత ఇబ్బందులు పెడుతున్నారో ఇక్కడ వచ్చిన పబ్లిక్ని చూస్తే అర్థమవుతుంది. గత సంవత్సరంన్నర నుంచి వీళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు, పోలీసు వాళ్ళకి ఇస్తున్నారు, అటు కమిషనర్ మున్సిపల్ కమిషనర్కి అందరికి ఇచ్చేసి ఒక సిస్టమ్ ప్రకారము లా ప్రకారం పోదామని చెప్పేసి లాకు కట్టుబడి చట్టానికి కట్టుబడి మాకు ఒక న్యాయం జరుగుతుందంటే వీళ్ళకి న్యాయం జరగకపోతే ఈరోజు మేయర్ గారికి అధ్యక్షులు గారికి విన్నవించడం జరిగింది. మరి వీళ్ళు యాజమాన్యమా మరి బిల్డింగ్ ఓనరా మళ్ళీ ప్రశ్నించడానికి వెళ్తే మరి ఎప్పటివాడు కొడుతున్నారు. మరి రాయికి రాయే సమాధానం అయితే ఒక్కడు కూడా దిగలదు. మాకు కూడా ఉంది, దమ్ము ఉంది, ధైర్యం ఉంది. కానీ ఆ ప్రాసెస్లో పోతున్నాం. పోలీసు వాళ్ళకి ఇప్పటికైనా కూడా విన్నవిస్తున్నాము మీడియా ద్వారా. మరి దీన్ని చట్టబద్ధంగా మరి మీరు కంట్రోల్ చేయాల్సిన విషయం ఎంతైనా ఉంది. వాళ్ళు చెప్పినట్టుగా ఇట్లా రాత్రి కూడా లైట్లు బంద్ చేసి కూడా ఇక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతుంది. ఎవరికి అన్యాయం జరిగి కూడా ముందుంటాము. రేవంత్ రెడ్డి గారు సహించరు. ఏదైనా కూడా మహిళలకి అన్యాయం జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటారు. షూట్ ఎట్ సైట్ అనే ఆర్డర్స్ కూడా ఇచ్చేసి ఎంతో న్యాయం చేశారు ఆడపిల్లలకని నేను ఈ మీడియా ద్వారా చెప్తా ఉన్నాను. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏ క్షణమైనా కూడా ఇక్కడ ఇబ్బంది ఉందంటే ఇప్పుడు కాదు రేపు కాలనీ ప్రతి ఇంటికి 4 చిన్న పిల్లలతో ఇక్కడ తరలించి వస్తాము. మీరు